విజయవాడ ఉగ్రలింకుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలను విదేశీ హ్యాండర్లు సేకరించారు. ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి ఇన్స్టాకు కమ్యూనికేషన్ వెళ్ళింది. నిందితుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. భారత్లో జాతీయ జెండాకు బదులు ఐసిస్ జెండా పెట్టడమే తమ టార్గెట్ అని నిందితులు తెలిపారు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలను విదేశీ హ్యాండర్లు సేకరించారు. ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి ఇన్స్టాకు కమ్యూనికేషన్ వెళ్ళింది. నిందితుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. భారత్లో జాతీయ జెండాకు బదులు ఐసిస్ జెండా పెట్టడమే తమ టార్గెట్ అని నిందితులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. విజయవాడ టెర్రరిస్ట్ లింకుల కేసులో నిందితుల కస్టడీలో కీలక అంశాన్ని పోలీసులు గుర్తించారు. వీరందరూ కూడా జిహాదీ కోసం అంటే వాళ్ళ ఇస్లామిక్ దాన్ని భారతదేశంలోనే మొత్తం కూడా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే దిశగా వీరందరూ కూడా అడుగులు వేస్తున్నట్లు కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. నేషన్ లీడ్ బై మొహమ్మద్ విల్ నాట్ సరెండర్ అనే ఒక పోస్ట్ పెట్టి యువతను మొత్తం కూడా ఐసిస్ వైపు ఆకర్షించే విధంగా సోషల్ మీడియా వేదికగా వీరందరూ కూడా పరిచయం తెలుస్తుంది. మొత్తం కర్త కర్మక్రి అంతా ఆఫ్ఘనిస్తాన్ చెందిన షుకూర్ అనే ఉగ్రవాదిగా వాళ్ళు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. వీరందరికీ కూడా యువతను మొత్తం కూడా ఈ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ద్వారా వీరందరూ పరిచయమై వీరందరూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే ఐసిస్ ఉగ్రవాదంపై ఆకర్షితులై వీరంతా కూడా జిహాదీ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన వారందరూ కూడా గుర్తించి ఒక సోషల్ మీడియాని ఒక వేదికని తయారు చేసి అందులో ఎప్పుడు కూడా కార్యకలాపాలు కొనసాగించే వారంతా కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి షుకూర్ అనే వ్యక్తి వీరికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేవాడు, సంబంధించిన డబ్బులు ఇచ్చేవాడు, వారితో టచ్ లో ఉండేవాడు. కానీ వారిని ఎప్పుడూ అతన్ని కలవలేదని నిందితులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నటువంటి Benex.com ద్వారా వీరు అందరూ కూడా పరిచయం అయ్యారు. కమ్యూనిటీ అయ్యేవారు. షుకూర్ తో కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అతనితో పాటు వీరందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ ద్వారా టచ్ లో ఉన్నట్టు కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. ఇక షుకూర్ కోసం అయితే పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఇక వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీరు కేవలం ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నిందితులు మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. త్వరలో దేశంలో స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నట్లు కూడా గుర్తించారు. వారందరూ కూడా ఆత్మహత్య దాడులకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా ప్రస్తుతం కొంతమంది ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆ నిందితుల వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఇంకా వీరితో పాటు ఇంకా ఎవరో టచ్ లో ఉన్నారన్న కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.